ప్రభుత్వ పథకాల అమలుపై కడపలో నిర్వహించిన దిశ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పలు అంశాలను ప్రస్తావించారు. వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్ నమోదు ప్రక్రియలో సమస్యలు ఉన్నాయని, ఆటోమేటెడ్ వెదర్ సెషన్లు సక్రమంగా పనిచేయడం లేదని పేర్కొన్నారు. అలాగే పెండింగ్ ఇళ్ల నిర్మాణాలు, జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు, అక్రమ మైనింగ్, జాతీయ రహదారుల పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు రివ్యూ చేసి కేంద్రం దృష్టికి ఈ జిల్లాలోని కొన్ని పెండింగ్ ఇష్యూస్ కూడా తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఉపాధి హామీకి సంబంధించి దాదాపు 160 కోట్ల రూపాయల మెటీరియల్ కాంపోనెంట్ బకాయిలు ఈ జిల్లాకు రావాల్సింది ఉంది. అది తక్షణమే రిలీజ్ చేయవలసిందిగా ఈ సమావేశం ద్వారా మరి కేంద్రం దృష్టికి తీసుకెళ్తూ ఉన్నాం. అదేవిధంగా పెండింగ్ క్రాప్ ఇన్సూరెన్సు 173 కోట్ల రూపాయలు ఈ మన జిల్లాకు రావాల్సింది ఉంది. అది కూడా తక్షణమే రైతులకు సంబంధించిన పెండింగ్ పంటల బీమా రిలీజ్ చేయవలసిందిగా ఈ సమావేశం ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి మాకు అధికారులు ఇచ్చిన అప్డేట్ ప్రకారం అయితే మరి కేంద్రం అయితే మరి తన వాటా చెల్లించింది, రాష్ట్రం వాటా కూడా చెల్లిస్తే మరి తప్పకుండా ఆ పంటల బీమా రిలీజ్ చేస్తామని చెప్పారు. మరి తప్పకుండా ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా మరొకసారి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే 26 రబీకి సంబంధించి ఏదైతే ఇప్పుడు 26 ఖరీఫ్కు సంబంధించి ఏదైతే ఇప్పుడు రైతులు పంటల బీమా చెల్లిస్తూ ఉన్నారో, ప్రీమియం చెల్లిస్తూ ఉన్నారో, వెదర్ బేస్డ్ కావచ్చు, లేకపోతే పిఎం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కావచ్చు, దీనికి సంబంధించిన గడువు కూడా మరి రైతుల రిక్వెస్ట్ను దృష్టిలో పెట్టుకొని 24వ తేదీ వరకు మరి పెంచినట్టుగా కూడా మరి కలెక్టర్ గారు ఈ సమావేశం దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. అదేవిధంగా వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించి కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సవరించమని చెప్పి కూడా మరి కేంద్రం దృష్టికి, రాష్ట్రం దృష్టికి ఈ సమావేశం ద్వారా తీసుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్లో ఉన్న ప్రధానమైన లోపాలు ఏంటంటే ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్లు మండలానికి ఒక 2 మాత్రమే ఉన్నాయి. ఆ 2 కూడా పూర్తిగా పనిచేయని పరిస్థితిలో ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.